నంద్యాల జిల్లా ఆత్మకూరులో వర్గపోరు బగ్గుమంది. మాజీ మంత్రి ఎరాసు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి మధ్య ఆధిపత్య పోరు మరోమారు బహిర్గతమైంది. ఎరాసు ఇంటిపై రాళ్లు రువ్వారు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అనుచరులు. అంతేకాదు ఎరాసు ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. దీంతో ఎరాసు ప్రతాపరెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే తమకు ఎరాసు ప్రతాపరెడ్డిని అప్పగించాలంటూ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అనుచరులు పోలీసుల వద్ద డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో వర్గపోరు బగ్గుమంది. మాజీ మంత్రి ఎరాసు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి మధ్య ఆధిపత్య పోరు మరోమారు బహిర్గతమైంది. ఎరాసు ఇంటిపై రాళ్లు రువ్వారు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అనుచరులు. అంతేకాదు ఎరాసు ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. దీంతో ఎరాసు ప్రతాపరెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే తమకు ఎరాసు ప్రతాపరెడ్డిని అప్పగించాలంటూ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అనుచరులు పోలీసుల వద్ద డిమాండ్ చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. అనిల్, నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో కేంద్రం అటు పాలనా కేంద్రం ఆత్మకూరులో టీడీపీ రెండు వర్గాల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే అటు ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, మాజీ మంత్రి, ఈ పైన స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అటు కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. ఈ రోజు ఆత్మకూరులో నంద్యాల ఎంపీ సబరి దివ్యాంగుల పరికరాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి హాజరైన నేపథ్యంలో అటు ఏరాసుకు కూడా ఎంపీ బైరెడ్డి సబరితో కలిసి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటికి చేరుకోవడం జరిగింది. అటు ఎంపీ ఏరాసు ఇద్దరు ఇంటికి నుంచి వెళ్లిన మరుక్షణమే ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా కూడా మూకుమ్మడి దాడి చేశారు. ఏరాసు ప్రతాప్ రెడ్డి గోబ్యాక్ అంటూ కూడా తెలుగు తమ్ముళ్ళు అటు ఇంటి అద్దాలు ధ్వంసం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆత్మరక్షణకు ప్రతాప్ రెడ్డి, ఆయన అనుచరులు ప్రతాప్ రెడ్డిని ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు మూసేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కూడా ఇంటిని చుట్టుముట్టు రాళ్ల దాడి అయితే పాల్పడ్డారు. పరిస్థితి కొంత తీవ్ర ఉద్రిక్తకు అయితే దారితీసింది. అటు ఇరు వర్గాలకు సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రిగా ఉన్న టీడీపీ సీనియర్ నేత ఎరాసు ప్రతాప్ రెడ్డికి సంబంధించిన ఇరు వర్గాల కార్యకర్తలు అటు బాహాబాహికి దిగిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తత దారితీయడంతో పోలీసులు అటు ఘటనా స్థలానికి కొంత ఆలస్యంగా చేరుకున్నారు. ఏరాసు ఇంటికి చేరుకున్న నేపథ్యంలోనే అటు పోలీసుల హెచ్చరికలను కూడా సైతం బేఖారు చేస్తూ తెలుగు తమ్ముళ్ళు బాహాబాహికి దిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఏరాసు గోబ్యాక్ అంటూ కూడా అటు ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో చిచ్చు పెడతాకి ఏరాసు ప్రతాప్ రెడ్డి చూస్తున్నారు, ప్రయత్నిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు ఎరాసు తమ చేతికి అప్పగించాలంటూ కూడా తెలుగు తమ్ముళ్ళు పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి అయితే ఉంది. పరిస్థితి విషమించడంతో పోలీసు అధికారులు ఎరాసు ప్రతాప్ రెడ్డిని అతని ఇంటి వద్ద నుంచి కూడా మరొక మార్గంలో వేరే కారులో ఆత్మకూరు తరలించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అక్కడ ప్రస్తుతము శ్రీశైలం ఎమ్మెల్యేగా ఉన్న బుడ్డా రాజశేఖర్ సంబంధించి లోకల్ ఎమ్మెల్యేకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కార్యక్రమాలు ఏ రకంగా నిర్వహిస్తారు, ఇటు శ్రీశైలం నియోజకవర్గంలో తెలుగుదేశంలో చిచ్చు పెట్టే వెందుకే పార్టీలో చీలిక తెచ్చే విధంగానే ఈ రకమైన రాజకీయాలు చేస్తున్నాడు ఏరాసు ప్రతాప్ రెడ్డి అనేది కూడా ప్రధానంగా ఎమ్మెల్యే తరపు నుంచి బుడ్డా రాజశేఖర్ తరపు నుంచి అతని అనుచరులు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. అటు ఎంపీ మాజీ మంత్రిగా ఉన్న ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇద్దరూ కలిసి కూడా ఒక కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో ఎంపీ కార్యక్రమం పూర్తి చేసుకుని బయలుదేరిన వెంటనే ఈ రకంగా అటు మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి పైన ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు పెద్ద ఎత్తున దాడికైతే పాల్పడ్డారు. దానికి సంబంధించి ఏరాసు ప్రతాప్ రెడ్డి అతని అనుచరులు ప్రతినిధించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులు అక్కడ చేరుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అక్కడి నుంచి
ఏరాస్ ప్రతాప్ రెడ్డిని ఆత్మకూరు తరలించిన వేరే మార్గంలో ఆత్మకూరు తరలించిన పరిస్థితి అయితే ఉంది అనేది. క్రాంతి, మరి రాజశేఖర రెడ్డి అనుచరులు అయితే ఎరాసు ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. దీనికి సంబంధించి ఎరాసు ఏమైనా స్పందించారా, ఏమైనా మాట్లాడారా? అయితే ఏరాస్ ప్రతాప్ రెడ్డి స్పందించాలని బయటకు వచ్చిన తరుణంలో అసలు ఆ దాడికి సంబంధించి తను క్లారిటీ ఇచ్చేందుకు కూడా బయటకు వచ్చిన తరుణంలోనే పోలీసులు అక్కడ ఉన్న కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడుతున్నారు. మరొకసారి ఏరాస్ ప్రతాప్ రెడ్డి పైన దాడి జరిగే అవకాశం ఉన్న సమాచారంతో ఆయన్ని మాట్లాడనివ్వకుండా పోలీసు వాహనంలో వేరే వాహనంలో అటు వేరే మార్గంలో ఇంటి నుంచి వేరే మార్గంలో ఆత్మకూరులో అయితే తరలించారు. అయితే ప్రస్తుతానికి ఇంకా ఏరాస్ ప్రతాప్ రెడ్డి ఈ ఘటన పైన స్పందించిన పరిస్థితి ఉంది. మరి వచ్చేపట్లో కూడా ఆత్మకూరు చేరుకున్నాక ఈ ఘటనకి సంబంధించి స్పందించే అవకాశం కనబడుతుంది. అయితే స్థానికంగా లోకల్ ఎమ్మెల్యే ఆయన అనుచరులు గనక ఈ దాడికి పాల్పడ్డారు కాబట్టి దీనికి సంబంధించి ఎమ్మెల్యే అనుచరులు గుట్టా రాజశేఖర రెడ్డికి సంబంధించిన అనుచరులు ప్రధానంగా చెప్పేది లోకల్ గా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయనకి ప్రోటోకాల్ పాటించకుండా ఆయనకి సమాచారం ఇవ్వకుండా ఏ రకంగా ఇలాంటి కార్యక్రమాలకి ఏరాస్ ప్రతాప్ రెడ్డి వస్తారు, ఏ హోదాతో వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనేది ఎమ్మెల్యే అనుచరుల వాదనగా వినిపిస్తుంది. మరోపక్క ఏరాస్ ప్రతాప్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కూడా దీన్ని అంతే విధంగా ప్రతిఘటిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఈ దాడులకు సంబంధించి తెలుగు తమ్ముళ్ల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి ఏరాస్ ప్రతాప్ రెడ్డిని మరొక మార్గంలో ఆత్మకూరులో అయితే తరలించారు. కొద్దిసేపు క్రితమే అక్కడ ఉన్న పరిస్థితిని అయితే కొంత అదుపు చేయగలిగారని కూడా చెప్పుకోవచ్చు పోలీసులు. ఏదైనప్పటికీ కూడా మరికొద్దిసేపట్లోనే ఈ ఘటనకు సంబంధించి అటు ఎమ్మెల్యే కావచ్చు గుట్టా రాజశేఖర రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రిగా పనిచేసిన ఏరాస్ ప్రతాప్ రెడ్డి కూడా దీనిపైన స్పందించే అవకాశం అయితే ఉందని. రైట్ క్రాంతి.